మన మధ్య సహోదరులు కోట శామ్యూల్ రవీంద్రనాథ్ గారు నందిగామ నుంచి వారు అనేక సంవత్సరం నుంచి ఇక్కడ మనకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. వారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మైలవరం క్రీస్తు సంఘం మరియు ప్రీచియస్ ట్రైనింగ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నోదో చెప్పడానికి నా దగ్గర అంత లెక్క లేదు, ఖచ్చితమైనటువంటి లెక్క 40 పైచిలుకు ఒక తరం పైచిలుకుగా క్రీస్తు సువార్త మహాసభల్ని ఇక్కడ దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి స్థానిక సంఘానికి నడిపిస్తున్నటువంటి సువార్థికులకు మరి ఆదరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందటానికి క్రమం తప్పకుండా వస్తున్నటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా నాతోటి దైవజనులకు, అందులో ఈజ్ మై సీనియర్ కొలీగ్ ఇన్ క్రైస్ట్, నా తమ్ముడే కానీ నాకన్నా ముందుగా ఈ స్వార్థ పరిచర్యలో మరి ఉన్నటువంటి తమ్ముడు చిలక చిన్నకోటయ్య గారికి, మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలుపుకుంటున్నా. అనేకమైనటువంటి విషయాల్ని గత 2 రోజులుగా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీద మరి చాలామంది సహోదరులు, నా తమ్ముళ్ళందరూ కూడా వాక్యాన్ని ఇక్కడ ప్రకటించారు. అందరూ ప్రకటించినటువంటి వాక్యం మనల్ని అందరినీ కూడా ఆనందపు అంచుల వద్దకు తీసుకెళ్ళటం కాదు, ఆనంద డోలికల్లో మనల్ని ముంచిందనేటువంటి విశ్వాసంతో నేను ఈనాడు ఇక్కడ నిలబడగలిగి ఉన్నా. నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి ఎక్కువ సమయం లేదు. అధ్యక్షులు వారు క్లుప్త సందేశం అనేటువంటి ఆనతి ఇచ్చారు. వారు మాట్లాడినటువంటి అనేక విషయాలు సేవకుడు, సంఘం ఆనందించడానికి ఏ విధంగా, ప్రభువునందు ఆనందించడానికి ఏ విధంగా దోహదపడాలనే విషయాలు తెలియపరిచారు. ఆయన వెళ్ళి కూర్చున్నారు. నా పని అయిపోయింది, ఈ మిగతా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి. నవీన్ బాబు గారు వచ్చి ఆయన్ని విష్ చేస్తూ, చాలా బాగా మాట్లాడారు, చాలా సంతోషం, యూ డిడ్ యువర్ బెస్ట్ అని ఆయన అంటే నేను సంతోషించాను. తర్వాత నన్ను ఒక మాట అన్నాడు, మరి మీరేం చేస్తారు అన్నాడు. ఆయన బాగా మాట్లాడాడు, మరి మీరేం చేస్తారు అన్నాడు. తమ్ముడు విన్నావు అంతేనా అంది. అంటే నేనన్నా, నేనేం చేస్తానయ్యా, ఆయన ఎక్కడ ముగించాడో అక్కడే ప్రారంభిస్తా అన్నా. ఆయన ఎక్కడ ముగించాడో అక్కడే ప్రారంభిస్తా అన్నా. ఆయన క్రైస్తవ జీవితంలో లేఖనానుసారమైనటువంటి క్రైస్తవ జీవితంగా అనేది కాకపోతే ఎంత డేంజరో తెలుసా అన్నాడు. అంతేగా మీరు అంది. ఈ సంతోషం 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 అంటున్నారు, అంతా బాగానే ఉంది. నిన్న ఈరోజు మనమందరం కూడా ఒక పార్శ్వం అంటే ఈ నాణ్యానికి ఒకవైపు మాత్రమే మనం చూసాం ఇప్పుడు వరకు. ఒకవైపేమో 3 సింహాల బొమ్మ ఉంది, ఒకవైపేమో 10 రూపాయలు 5 రూపాయలని వేయబడింది. ఒకవైపే చూస్తున్నాం లేఖనానుసారంగా. సంతోషించాలంటే ఏమిటి అనేటువంటిది, సంతోషించడం ఎక్కడ సంతోషించాలనేటువంటిది అందరూ చెప్తున్నారు. నేను నిన్న చెప్పా,
ప్రభువునందు, క్రీస్తునందు, ఇన్ హిమ్, ఆయనలో, ఆయనలో అంటే ఆయనకు శరీరములో, ఆయన శరీరం అనేటువంటి సంఘములో, సంఘమునకు వెలుపల శూన్యం, సంఘమునకు వెలుపల శూన్యం. క్రీస్తుకు పూర్వం అంధకారం, చీకటి. సంఘమునికి వెలుపలంతా కూడా ఏమీ లేదు, శూన్యం. కనుక ఆనందం అనేటువంటిది క్రీస్తులో ఉంది, ప్రభువులో ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రభువులో లేనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? కొంతమందిని చూస్తుంటే నవ్వు వస్తుంది, కొంతమందిని చూస్తుంటే వాళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషం కలుగుతుంది. కొంతమందిని చూసి మనం అనుకుంటే ఏంట్రా వీడు ఎప్పుడు మొహం ఎట్లా పెడతాడని. వాడికి ఆనందించడం, సంతోషించడం, నవ్వటం ఇవన్నీ అతని జీవితంలో ఎప్పుడు కనపడవు. కొంతమంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సంతోషించాలనేటువంటిది యూనివర్సల్గా, అంటే విశ్వజనీనంగా, అందరూ కూడా విశ్వవ్యాపితంగా అందరూ కోరుకునేటువంటిది. ఇక్కడ నువ్వు సంతోషించకపోతే ప్రభువునందు వేరొక చోట నువ్వు దుఃఖించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నువ్వు ప్రభువునందు సంతోషించకపోతే, ఆయన సంఘములో, ఆయనలో నువ్వు సంతోషించకపోతే వేరొక చోట ఇక్కడ నువ్వు సంతోషిస్తావు. ప్రభువునందు కాదు, బయట సంతోషిస్తావు. భౌగోళికంగా, లౌకికంగా, భౌతికంగా, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన సంతోషాలు అందరూ సంతోషిస్తూనే ఉన్నారు. అది సహజమైనటువంటిది. మనం మాట్లాడుకున్నటువంటిది, ఇక్కడ మాట్లాడుకున్నటువంటిది అంటే ప్రభువునందు ఉన్నటువంటి ఆనందాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రభువునందు ఆనందంగా నువ్వు కానీ పొందకపోతేనంట, యేసుక్రీస్తు చెప్పినటువంటిది, నేను చెప్పినటువంటిది కాదు. నేను చెప్పినటువంటిది అక్కడ దుఃఖపడతావు, అక్కడ విచారిస్తాను. అక్కడ అన్నది ఎట్లా ఉంటుంది ఆ దుఃఖం, ఆ విచారం అనేటువంటిది, సంతోషం ఎట్లా ఉంటుందో తెలియపరిచారు పరిపరి విధాలుగా. అక్కడ ఆ దుఃఖం, ఆ విచారం, ఆ విషాదం ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ అట్మాస్ఫియర్, ఆ స్థితిని తెలియపరుస్తూ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఏమన్నారంటే, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతాయి. అక్కడ ఏముంటాయి అంటే 2 ఉన్నాయి అన్నాడు. మీరు దయచేసి ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ మీ అండ్ యూ వాంట్ టు స్పీక్, యూ కంటిన్యూ యువర్ స్పీచెస్ హియర్, అదర్వైజ్ యూ స్టాప్, లెట్ మీ స్పీక్, లెట్ మీ ప్రీచ్ ది వర్డ్. పిల్లలతో మీరు మాట్లాడుకుంటా ఉంటే నేను మాట్లాడుకుంటూ కూర్చుంటా. మీరు వాక్యం వింటే ఉన్నటువంటి సమయం కొద్దిది కనుక నేను మాట్లాడి దిగి ఇంటికి వెళ్తా. ఇది ఇక్కడ ఆయన సంతోషించాడు, బాగా ఎంజాయ్ చేశాడు. హీ ఎంజాయ్డ్ హీ లైఫ్. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు, ఆయన పేరు రాయబడలా. కొన్ని మాత్రం మనం చెప్పగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది, 66 పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంది. దాన్ని ఏమంటారంటే ప్రసంగి అన్నారు. ఈ ప్రసంగి పుస్తకం ఏంటి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రసంగి పుస్తకంలో సమస్తం వ్యర్థం. దట్ ఈజ్ నథింగ్ బట్ ది ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ సొలొమన్ ది వైస్. ఫెయిల్యూర్ స్టోరీ, ఆయన జీవితంలో పొందినటువంటి వైఫల్యాలన్నీ కూడా, చిట్ట చివరిగా పొందినటువంటి వైఫల్యాల ఏకరవే ఈ యొక్క ప్రసంగి గ్రంథం. ఈ జ్ఞాని, మహాజ్ఞాని అయినటువంటి వాడు ఒక మాట రాస్తున్నాడు. ఒకడు ఏడుస్తున్నాడంట. ఇక్కడ నవ్వనటువంటి వాడు, ఇక్కడ ప్రభువులో లేనటువంటి వాడు అక్కడ ఏడుస్తున్నాడంట. ఏమని ఏడుస్తున్నాడంటే అక్కడ వాడి ఏడుపు చాలా విచిత్రంగా ఉంది. వాడి స్థితి కూడా ఉంది, భౌతికంగా వాడి శారీరక స్థితి కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. తుదకు నీ మాంసమును 5 అవసరంలా, యూ డోంట్ రీడ్, ఐ విల్ రీడ్. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. అంతమంది దైవజనులు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాన్ని నేనేం చేశా? ఐ నెగ్లెక్టెడ్ ఇట్, దాన్ని త్రోసివేశా. ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించాను. అది తప్పు అంటే భలే చెప్పావులేవాయా నువ్వు అన్నారంట కొందరు. నువ్వు చెప్తే మేము వినాలా? ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ మందిరపు
నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయని నువ్వు చెప్పుకొనుచు ఆనందించుచుందు అని ఉంది నా వాక్యంలో. మీ దగ్గర కూడా అట్లాగే ఉందా? ఏం చేస్తాడంట? మూలుగుచునుందువు. చివరికి ఇక్కడ ప్రభువునందు ఆనందించినటువంటి వాడి గతి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం అక్కడ చెప్తున్నాడు. అదే రీతిగా యోబు గ్రంథం 33వ అధ్యాయం 19, 20, 23 వచనాలు చదువుతా వినండి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. ముందు పుష్టిగా ఉన్నాడు, దట్టంగా ఉన్నాడు. తర్వాత ఏమైందంట? బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. ఇదట ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడి గతి. ఇదంతా ఎవరి గురించి రాసినట్టు మీకు అర్థమైంది. ఒక పాపి పాపంలో పడినటువంటి వాడు, అతను ఏడుస్తున్నటువంటి ఏడుపు నిజంగా. సిన్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ ఈజ్ ఏ ట్రాజడీ. ఒక వ్యక్తి జీవితంలో పాపం అనేటువంటిది విషాదం. ఏ ట్రాజడీ సో గ్రేట్ దట్ క్రైస్ట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ప్రొవైడ్ అటైన్మెంట్ ఫర్ దట్ సిన్. ఆ విషాదం ఎంత గొప్పదంటే, నువ్వు చేసినటువంటి పనికి, మన పితరులు చేసినటువంటి పనికి, ఆది మానవులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పనికి. ప్రసాదరావు గారు, ప్లీజ్ ప్రసాదరావు గారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ, ప్లీజ్ 2 minutes. వాళ్ళు చేసినటువంటి దానికి వచ్చినటువంటి ఈ యొక్క పాపం అనేటువంటిది, దాని కొరకు, దాన్ని వెంబడిస్తున్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దానిలో నుంచి మనకి విమోచన కలిగించడానికి, టు ప్రొవైడ్ అటోన్మెంట్ ఫర్ దట్ సిన్. బట్ దెర్ ఈజ్ ఏ గ్రేటర్ ట్రాజడీ. దానికంటే విషాదమైంది ఉందంట. అదేమిటి తెలుసా? ఆయన సిలువలో చనిపోయాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు అని 40 రోజులుగా ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఏడుపు ఎట్లా అంటుందో మన నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి ఆయన కూడా కొంచెం ప్రస్తావించాడు. ఆ ఏడుపు కాదు, ఇట్ ఈజ్ సో గ్రేట్. అది చాలా కష్టమైనటువంటిది. ఏంటంటే వెన్ వన్ సిన్నర్, ఇట్ ఈజ్ సో గ్రేట్. అది చాలా బాధకరమైనటువంటిది, చాలా దుఃఖకరమైనటువంటిది, చాలా విచారకరమైనటువంటిది. కానీ ఇదేమిటి తెలుసా? వెన్ వన్ ఫేసెస్ టు గిల్ట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుటికి వెళ్ళి తన యొక్క పాపాన్ని అంగీకరించలేకపోవటం, అండ్ సీక్స్ గాడ్ సొల్యూషన్ ఫర్ దట్ గిల్ట్, హీ ఎక్స్పీరియన్సెస్ ది గ్రేటెస్ట్ ట్రాజడీ ఆఫ్ ఆల్. ఆయన చిత్తానుసారమైనటువంటి, ఆయన ప్రణాళికతో కూడినటువంటి ఆ పరిహారం అనేటువంటిది నువ్వు పొందకపోతే అంతకంటే గొప్ప విషాదం అనేటువంటిది నీ జీవితంలో ఇక్కడ అక్కడ ఎక్కడ ఉండదు. మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఆనందం అనేటువంటిది ఇది ఇక్కడ సంబంధించినటువంటిదే కాదు. ప్రభునంద ఆనందం అనేటువంటిది ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటిది, నిత్యత్వానికి సంబంధించినటువంటిది. అది ఈ లోకంలోనూ ప్రభునంద ఆనందిస్తావు. పరలోకానికి ప్రభుతో పాటు వెళ్తే అక్కడ ప్రభుతో పాటు సదాకాలం నువ్వు ఆకలి దప్పులు లేనటువంటి, కన్నీళ్లు లేనటువంటి, వెలుతురుతో దీపంతో పని లేనటువంటి లోకంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉంటావు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఇటర్నిటీ. రిజాయిస్ ఇన్ ది లార్డ్. అగైన్ ఐ విల్ సే రిజాయిస్ ఇన్ ది లార్డ్. ప్రభునందు ఆనందించుడి. మరల చెప్పుదును ప్రభునందు ఆనందించడం అనేటువంటిది ఏంటంటే అది ఇక్కడ అక్కడ రెండేపులుగా ఉపయోగపడుతుంది నాయన అని. దాని నిత్యత్వం ఉన్నటువంటి ఆనందంలోనికి నువ్వు అక్కడ పోవాలంటే ఇక్కడ నువ్వు. అందుకే అంటాడు, సిన్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ ఈజ్ ఏ ట్రాజడీ సో గ్రేట్, బట్ క్రైస్ట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ప్రొవైడ్ అటోన్మెంట్ ఫర్ దట్ సిన్. బట్ దేర్ ఈజ్ ఈవెన్ గ్రేటర్ ట్రాజడీ వెన్ వన్ refuses to face his guilt before God and seek God's solution. చిన్నకోటయ్య గారు చెప్పే సొల్యూషన్ కాదు, రవీంద్రనాథ్ చెప్పే సొల్యూషన్ కాదు, డానియల్ గారు చెప్పే సొల్యూషన్ కాదు, సమ్ అదర్ ప్రీచర్ చెప్పేటువంటి సొల్యూషన్ అంతకంటే కాదు.
యు మస్ట్ సీక్ గాడ్ సొల్యూషన్. నీ పాపాలు పరిహరించబడాలంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి ఆ మార్గాన్ని నువ్వు అనుసరించినట్లయితే ప్రభువునందు ఆనందించడం అనేటువంటి అప్పుడు నీకు తెలుస్తుంది. ప్రభువునందు ఆనందించేటువంటి విషయం ప్రభువులో ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. పౌలు గారు ప్రిజన్లో ఉండి రాశాడు అంటున్నారు. ప్రిజన్లో ఉండి రాయలా, ప్రిజన్లో కూడా ప్రభువులో ఉన్నాడు. చెరసాలలో ప్రభువులో ఉన్నాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ప్రభువులో ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా? త్వమేవ శరణం మామా, నీవు తప్ప నితఃపరం వేరుగా నేను, నీవు తప్ప నేను ఇంకెవరు తెలియదు నాకు. కొరింథీయులు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆ 2 చూడండి, 2 చూడండి, అది వద్దు 2. నేను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుకుందని నిశ్చయించుకుంటేనే. నాకు ఇది ఏమీ తెలియదేక, నాకేదైనా తెలిస్తే నన్ను పలకరిస్తే, నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్తే నేను ఇదే మాట్లాడతా, నేను సంఘం దగ్గర తీసుకెళ్తే నేను ఇదే మాట్లాడితే నేను చెప్తా. ఇది ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన మహారాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన ప్రస్తావన చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. నేను ఒట్టు పెట్టుకుంటా అన్నాడు ఒకడు. అయ్యా నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు, భూమి మీద ఒట్టు పెట్టుకోబాకు నాయనా, అది దేవుని పాదపీఠం. ఆకాశం మీద ఒట్టు పెట్టుకోవద్దు నాయన, అది దేవుని యొక్క సింహాసనం అక్కడుంది. అయితే యెరూషలేము మీద ఒట్టు పెట్టుకుంటానన్నాడు. యెరూషలేము మీద ఒట్టు పెట్టుకుంటానంటే ఈయనేం చెప్పాడంటే యేసుక్రీస్తు, అలా పెట్టుకోవద్దు, అది మహారాజు పట్టణం, అది మహారాజు పట్టణం, దావీదు మా తాతగారి పట్టణం అది. ఆ దావీదు గారు ఆ తాతగారే ఒక గొప్ప పాపంలో చిక్కుకున్నాడు. పాపంలో చిక్కుకున్నప్పుడు ఏమి ఎరగనట్లుగా ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా ఆయన యొక్క పాపం ఏంటో తెలియపరిచాడు దేవుడు. నాతాను ప్రవక్త ద్వారా ఆయన పాపం తెలియపరిస్తే ఆయన అంత పాపంలో ఉన్నాడు. మళ్ళీ ఆయన అట్లా ఏడుస్తున్నాడు చూడండి. ఆయన ఉన్నటువంటి పాపం యొక్క నిడివి, ఆ పాపం యొక్క కాల పరిమితి కొద్దిదే. కానీ దాన్ని ఎట్లా ఇచ్చాడంటే 51వ కీర్తన మీరు చదివేటప్పుడు కీర్తన ఎందుకు రాశాడో కూడా అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అమ్మ, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన చాలా పెద్ద ఘోరం చేశాడు. యుద్ధమందు ఆయన చాలా మరి ఎట్లా చెప్పాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి కత్తి అటు, ఒకసారి ఇటు కత్తి పడుద్దులేండి, మీరు దాన్ని మర్చిపోండి అన్నాడు. వాడు చంపింది ఏనే, చంపావు నువ్వేనేటువంటి విషయం తెలిసిన తర్వాత అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమాలు తుడిచివేయి. అతిక్రమం తుడిచివేయకపోతే నీలో నేను సంతోషించలేను, నేను ఇలా ఆనందించలేను. పూర్వం నీకు నాకు ఉన్నటువంటి దాని మధ్య ఒక గొప్ప తెర వచ్చి పడింది, గొప్ప అడ్డుగోడ వచ్చి పడింది. అది కేవలం ఒక మానవుడు తుడిచేస్తేనో, ఒక మానవుడు తొలగిస్తేనో, పడేస్తేనో పడేది కాదది. అది నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని తుంచివేసింది. నేను ఆనందించలేను నీలో. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమం నాకు తెలుసుకున్నా, నాకు అర్థమైపోయింది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కేవలం నీకే విరుద్ధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలవుడుగా కనపడతావు. నిర్మలంగా నువ్వు ఉంటావు ఆ ధవళ సింహాసనం మీద. నేను ఎలా ఉంటాను తెలుసా? నా బతికేమిటో నాకు అర్థమవుతుంది. నా బతికంతా ఇప్పుడు పెద్ద పెద్ద లార్జ్ టీవీ స్క్రీన్లు మీరు చూస్తున్నట్లుగా నేను చేసినటువంటి అన్నీ కూడా అక్కడ ప్రదర్శింపబడుతుంటాయి. నేను ఎలా నిలబడగలుగుతాను? ఈ ముందు న్యాయాధిపతి అయినటువంటి నీ ఎదుటి నేను నిలబడటం నాకు ఎలా సాధ్యపడుతుంది? కనుక నువ్వేం చేస్తావో తెలుసా? హిస్సోపుతో నన్ను కడుగు. ఆయన ప్రార్థన చేశాడు, అది సబబే. కానీ ఇవాళ సంఘాల్లో అందరూ కూడా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. హిస్సోపు ఎప్పుడుది? దావీదు మహారాజు కాలంది. ఇప్పుడు ఎవరు కడిగాడు? నిన్ను నన్ను మనల్ని అందరినీ రక్షింపడ్డాము, ప్రభునందు ఉన్నటువంటి ఎవరితో కడిగాడు? దేంతో కడిగాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తముతో కడిగాడు నిన్ను నన్ను. అంత పెద్ద గాయకుడిని కూడా తప్పు పాటలు పాడించారు. ఇందాక మేమంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తప్పు కదండి ఆ పాట పాడొచ్చు. ఆయన పాపం తెలియదు ఆయనకి.
ఆయన తెలియదు పాడాడు, ఏదో ఆయన పాట పాడటం అనేటువంటిది ఆయనకి ఇది కనుక ఈ సోపుతో నన్ను కడుగు వేసాయా అని పాడాడు పాపం ఆయన. తెలిసినటువంటి సంఘాలు, తెలిసినటువంటి సువార్థికులు వీళ్ళు ఏం చేస్తున్నారు? సంఘాలని ప్రభువునందు ఆనందించేటువంటి రీతిగా నడిపిస్తున్నారా? సంఘాలని దుఃఖసాగరంలోకి ముంచుతున్నారా? తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన వీళ్ళందరూ గమనించారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటాయి, ఇక్కడ ప్రభువులో ఆనందం ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయములో అప్పుడు వద్దు అది, ముగ్గురు దొంగలు ఉన్నారు. ప్రధానమైనటువంటి ఆయన ముగించమంటున్నాడు. అక్కడ ముగ్గురు దొంగలు ఉన్నారు, ప్రసిద్ధి నొందినటువంటి దొంగలు ముగ్గురు కూడా. వాళ్ళు ఎవరో మీకు చెప్తుంటే మీకు అర్థం అవుద్దని అనుకున్నాను. ఒకడు తప్పించుకున్నాడు పస్కా పండుగ మాటున రాణువ వారి వాడుక చొప్పున మరణశిక్ష. ఎవరు మీకు తెలుసు. యేసుని సిలువేయండి, బరబ్బాను వదిలేయండి అన్నారు. ఒకడు తప్పించుకున్నాడు పస్కా పండుగ మాటున. పస్కా పండుగ ఒక దొంగను వదిలిపెట్టేటువంటి వాడు. ఒకడు తప్పించుకున్నాడు పస్కా పండుగ మాటున రాణువ వారి వాడుక చొప్పున మరణశిక్ష. ఒకడు వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తూ అనుభవిస్తూ శిక్ష. ఒకడు వెక్కిరిస్తున్నాడు, బ్రదర్, ఐ థింక్ యూ గాట్ దిస్ మీనింగ్. ఒకడు వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తూ అనుభవిస్తూ శిక్ష. ఇంకొకడు ఉన్నాడు, మూడోవాడు అనుభవిస్తున్నాడు మరణశిక్ష. వాడు అనుభవిస్తూ దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు. మరొకడు క్షణం దాటిపోతే ప్రాణం పోతుందనే భయంతో వేస్తున్నాడు గావు కేక. యేసు కొన ఊపిరితో మాటలే అక్కడ, కానీ ఆ కొన ఊపిరితో ప్రాణమంతా పైకి తెచ్చుకొని సిలువు పక్కన అంటించి పెట్టేసినవి కాదుగా. ఆయన వింటాడో వినపడుతుందో ఈ పాపి యొక్క ఆర్తనాదం. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు. బా, ఇటువంటి గొప్ప. ఒకడు తప్పించుకున్నాడు, ఒకడు పస్కా పండగ మాటున రాణువ వారి వాడుక చొప్పున మరణశిక్ష. ఒకడు వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తూ అనుభవిస్తూ మరణశిక్ష. ఒకడు మాత్రం వేస్తున్నాడు గావు కేక, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. యేసుక్రీస్తు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నేను నీతో ఎట్లా చెప్తున్నాను అన్నాడు. నిశ్చయముగా చెప్పుచున్నా, వెరీలీ ఐ సే అంటు యు, వెరీలీ ఐ సే టు. నేను నిశ్చయముగా అనేటువంటి దానికి కింగ్ జేమ్స్ వర్షన్లో, మిగిలిన వర్షన్లో ఉపయోగించబడిన పదం అది. వెరీలీ ఐ సే అంటు యు దట్ యు విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ టుడే. వాళ్ళు నాతో కూడా పరదేశంలో ఉంటారు. ఇది ముగ్గురు దొంగల్లో వాళ్ళెవరినో ఊరికి ఉదాహరణ చెప్పా. చాలామంది తప్పించుకుందాం అనుకుంటున్నారు, మాకేం పర్లేదు అనుకుంటున్నారు. తప్పించుకోవాలను ఆ ధవళ సింహాసనం ఎదుట ఇవ్వాలన్నటువంటి న్యాయాధిపతులంతా కూడా రాజులు, ప్రధానులు అందరూ కూడా నిలబడవలసినటువంటి వారై ఉన్నారు. వారిలో నీవు నేను ఉన్నాం. ఇంకా కొంతమంది వెక్కిరిస్తున్నటువంటి వారు ఉన్నారు, మరణశిక్ష అనుభవిస్తూ పాపంలో ఉంటూ వాడున్నాడు. ఇంకొందరు నువ్వు ఈనాడు ఈ మూడో వాళ్ళ ఉండి యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే రక్షించనేరకుండినట్లే యెహోవా హస్తము కొరచా కాలేదు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ శిలువ మీద నుండే తన చెయ్యి తీసి చాచి నిన్ను పైకెత్తటానికి ఆ యొక్క హృదయ కుహరంలో నుంచి పొడిస్తే వచ్చిన రక్తంలో నిన్ను కడగటానికి ఇవ్వాలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏనాడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇది ఆనందించడం అంటే రాత్రి నేను చెప్పా, సో మెనీ కైండ్స్ ఆఫ్ రిజాయిస్ ఇన్ ది లైఫ్. పెద్ద బిల్డింగ్ కట్టాం, ఆనందమే. ఎస్యూవి కారు కొన్నాం, యాడూ కారు కొన్నాం, ఆనందమే. భార్య పిల్లలతో ఢిల్లీ వెళ్ళాం, తాజ్మహల్ దగ్గరికి, ఆనందమే.
ఇవన్నీ ఆనందమే. పెద్ద పెద్ద విల్లాల్లో ఉంటున్నారు, సంతోషమైన జీవితం అయితే వద్దని ఆయన ఎప్పుడు అనలా. కానీ అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేటప్పుడు కుప్పపోసినప్పుడు ఏం వచ్చిందంటే ఇవన్నీ పాపయుక్తమైనటువంటివి తేలింది. లోకాసు వార్త 16వ అధ్యాయంలోకి రండి ఒకసారి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఇది రోజు మరి వినేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం, రెండో వ్యక్తి గురించి మనకొద్దు, లాజరు గురించి వద్దు. ఈయన ఏడిపెట్లో ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ ఆనందించకుండా అక్కడ ఆనందిస్తామనేటువంటిది సాధ్యపడేటువంటిది కాదు. ఇక్కడ ఆనందించేటువంటిది నువ్వు ప్రభునందు ఆనందిస్తే అక్కడ నీకు ఈ ఏడుపు ఉండదు. అదే నా యొక్క బాధ అంతా. ఇతను ఏడుస్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా. అప్పుడు గుర్తొచ్చాడు. అంతకుముందు మరి ఆయన తండ్రి అని, ఈయనకు తండ్రి అవుతాడన్నటువంటి విషయం తెలియదు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్నిజ్వాలలలో ఏం చేస్తున్నాను? అగ్నిజ్వాలల్లో షికారు చేస్తున్నాను అల్లా. ఇదంతా నాకు ఏసీ పెట్టినట్టుంది అల్లా. ఏమంటున్నాడు? ఈ అగ్నిజ్వాలలు ఈ అగ్నిజ్వాలలలో నేను యాతన పడుచున్నాను. నేను ఇక్కడ తట్టుకోలేను. తట్టుకోక తప్పదు సహోదరుడా, తట్టుకోక తప్పదు సహోదరి, తట్టుకోక తప్పదు. ఎందుకు తప్పదంటే రేపు పొద్దున మన విషయంలో కూడా ఆయన ఇంకో మాట అన్నాడు. అసలు ఇంత డిస్కషన్స్ ఏమీ లేవు అక్కడ. సింపుల్గా చెప్పాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అన్నాడు. అంతే, అయిపోయింది. వీళ్ళు తెలివి మీరినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున ప్రకటించలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా, రోగములు స్వస్థపరచలేదా? ఏమి చేయలేదు మేము. అన్నీ చేసాం. నువ్వు చేసావు, ఏమేమి చేసి చూపావు, అవన్నీ చేశాం మేము అన్నాడు. ఏనంటాడు? అక్రమము చేయువారులారా అన్నాడు. అంతకు మించినటువంటి భయంకరమైనటువంటి మాట నాకు ఒకటి కనపడలా. అక్రమం నువ్వు చేసావు, కానీ అది క్రమంలో లేదు. నేను కోరుకున్నట్లుగా లేదు, నేను చెప్పినట్లుగా అంతకంటే అది లేదు. అది నీ ఇష్టానుసారంగా చేశావు. ఎవరు చెప్తానో చేశావు, వారి మెప్పు కొరకు చేశావు, వారి ఆనందం కొరకు నువ్వు ఈనాడు నీకున్నటువంటి ఒక ఆనందాన్ని కోల్పోయావు. చాలామంది కోల్పోతున్నారు ప్రియమైనటువంటి సహోదరులారా. వాక్యం వద్దు అన్నటువంటి చేస్తున్నారు. అవన్నీ చెప్పుకుంటే మనకి ఇదే. ఎవరినో మనం దెబ్బపొడిచినట్లుగాను, ఎవరినో మనం క్రిటిసైజ్ చేశామనేటువంటిది కాదు. వాస్తవమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు చాలా బాధకరమైనటువంటి పనులు ఇక్కడ చేస్తున్నారు. ఆ స్త్రీ ఎందుకు కన్నీళ్లు కార్చి యేసు పాదాల మీద, యేసుక్రీస్తు అట్లయితే బేసిన్ తెచ్చాడు, బేసిన్ తీసుకొని వచ్చి ఒక పాత్రను తీసుకొని వచ్చి నీళ్లు తీసుకొచ్చాడు, తువాలు నడుము కట్టుకున్నాడు. ఇవన్నీ అక్కడే రాయబడాల. కన్నీళ్లతో యేసు పాదాలు కడిగి తల వెంట్రులతో తుడిచి తెచ్చుకున్నటువంటి అత్తరు పూసి, విలువైనటువంటి అట్ట జటామాంసి అత్తరు అనేటువంటిది, స్పైక్ నాట్ అనేటువంటిది భారతదేశంలో కాశ్మీర్లో ఆ రోజుల్లో దొరుకుతుంది అనేటువంటిది. మరి ఆమె ఎట్లా సంపాదించిందో నా ప్రభువు కొరకని సంపాదించుకొని అది తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి కడిగి ఆమెకున్నటువంటి పాపాలు క్షమించబట్టడానికి ఆమెకు అర్థమైపోయింది. ఇక్కడే నా జీవితం, నేను ఒక్క మాట చెప్తున్నా, ఇక్కడే నా జీవితం ఇంత భయంకరంగా ఉందనేటువంటి. అందరి జీవితాలు ఒకరోజు, నేను ముందు చదివినటువంటి అన్నీ కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళబోతున్నాయి. ఆ మంచాల మీద ఎక్కబోతున్నాం మనం. పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. నేను దానిలోంచి రావటానికి చెప్తున్నా. ఐఎమ్ ఏ చైన్ స్మోకర్ 9 packs per day. కొంటాం 9 పెట్టెలు 10 పెట్టెలు కొనాలి. చైన్ స్మోకర్. నేను ఎక్కడ నా జీవితంలో సగభాగం మేరీ స్టెల్లా కాలేజీలో గడిపా. నేను సాంగ్స్, ఇన్స్ట్రుమెంటలిస్ట్ని, సాంగ్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళ యొక్క అప్రిసియేషన్స్, వాళ్ళలో పొగదలటం. సరే వదిలే, అయిపోయింది. మలేషియా వెళ్ళా. మలేషియాలో నేనున్నటువంటి హోటల్లో హ్యాటన్ అనేటువంటి హోటల్ ఆసియాలోనే అదేదో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు కొట్టిందంట. 26 అంతస్తు. కింద దిగి పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దాటి ఉన్నది. వీళ్ళే కొనుక్కుంటున్నారు, నేను కొనేదేమి లేదని చెప్పేసి నడుచుకుంటా ఓ సందు లాంటి దాన్ని బట్టి అదే షాపింగ్లో నడుచుకుంటూ వెళ్తే చివరికి వెళ్ళిన తర్వాత కింద గొయ్యిలాగా కనబడింది. అయిపోతుంది, కూర్చోండి. గొయ్యిలాగా కనబడింది. ఆ గొయ్యి దగ్గర ఏమి రాయబడి ఉందంటే ఒక 2-3 ఉన్నారు. ఇక్కడేమో కిటకిటలాడుతున్నారు. ఆ 2-3 దగ్గర ఏమి రాయబడిందంటే స్మోకింగ్ జోన్ అని రాయబడింది. స్మోకింగ్ జోన్.
మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు. అక్కడ ఆ స్థలంలోకి వచ్చి కిందకు చూసినప్పుడు నాకు అనిపించింది, అబ్బాబ్బాబ్బా, నేను పడినటువంటి వేదన ఏ నరుడు పడి ఉండడం అనిపించింది. ఒకప్పుడు నేను అక్కడున్నా, ఎంత సిగ్గుపడవలసినటువంటి దృశ్యం నా కళ్ళకు చూపించాడంటే దేవుడు. ఒకప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడి నుంచి నేను 26 అంతస్తులు ఇక్కడ తీసుకొచ్చాను. నేను అక్కడి నుంచి నువ్వు సువార్థికుడు ఇక్కడ నిలబడేటువంటి భాగ్యాన్ని కల్పించా. ఒక్కసారి ఎప్పుడైనా కానీ మీ అందరి జీవితాల్లో, నా జీవితమే కాదు అందరి జీవితాల్లో కొన్ని సంఘటనలు వెనక్కి తిరిగి చూసుకోవడానికి గుండె గుబేలమంటాయి. జీవితంలో నువ్వు వృధా చేసినటువంటి ప్రతి క్షణం కూడా నిన్ను వేధిస్తుంది. ప్రతి క్షణం నిన్ను వేధిస్తుంది. నువ్వు సంపాదించకపోతే నిన్ను వేధించదు. నువ్వు అందరిలాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళకపోతే, రాష్ట్రపతివో ప్రధానివో మంత్రివో కాకపోతే నిన్ను వేధించదు. కానీ నువ్వు చేసినటువంటి పాపం అనేటువంటిది నువ్వు చూసావు నీ జీవితంలో. నువ్వు కోల్పోయినటువంటి క్షణాలు, డబ్బులు కోల్పోతే నువ్వేం బాధపడా, పోతే పోయిలేవా, నా కొడుకు సంపాదిస్తున్నాడు, నా కొడుకు కాదు నా మనవడు సంపాదిస్తాడు. కానీ నువ్వు కోల్పోయినటువంటి సమయం వృధా అయిపోయిందో చూసావా. వెనక్కి తిరిగి చూడటానికి నిన్ను భయభ్రాంతుని చేస్తుంది. ఒకరోజు నేను ముందు చదివినటువంటి వాళ్ళందరూ కూడా అట్లా ఏడ్చినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో. ఎందుకంటే అక్కడే వాళ్ళు ప్రభువునందు ఇక్కడ ఆనందించలేదు కనుక, దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు కనుక. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రతిదీ కూడా నీకు అర్థం కానటువంటిది ఒక్కడ కూడా లేదు, ఏదీ లేదు. ఎవరికి 17,000 భాషల్లో తర్జుమా చేయబడినటువంటిది ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధ గ్రంథం అన్నారు. 17,000 లాంగ్వేజెస్, పెద్ద పుస్తకాలు ఉన్నాయి. పెద్ద ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్, శాంసన్ ఎగానిస్టస్, పెద్ద నిఘంటువులు, శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ, ఇవన్నీ ఉన్నాయి. అవి మొత్తం కలిపితే కూడా 30-40 భాషల కంటే ఎక్కువ తర్జుమా కాలేకపోయినాయి. వాడు అర్థం చేసుకున్నాడనే రాయబడి, వాడికి అర్థం కావాలని రాయబడి, నీకు నాకు అర్థం కావాలని ఇవన్నీ కూడా రాశాడు. ఇందులో అర్థం కానటువంటిది ఏమీ లేదు. అంత అర్థమైన ఏంటి ఇందులో మీకు అర్థం కాంది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వెళ్తూ బాయ్ చెప్తూ ఒక మాట అన్నాడు, మరి మీరు సర్వలోకమునికి వెళ్ళి సరస్వతి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి నమ్మని వారికి. ఇందులో అర్థం కాంది అండి ఒక్కటి చెప్పండి. మాకు ఇది అర్థం కాలేదని చెప్పండి, మేము చెప్తాం. తెల్లారులు మీ కొరకు ఇదంతా కట్టేసిన తర్వాత అక్కడ కూర్చొని చెప్తాం. ఒక 4 రోజులు వెచ్చిస్తాం మీ కొరకు. ఇందులో ఒక్కటి అర్థం కాలేదని నాకు చెప్తే ఎవరైనా వెక్కిరించే వాళ్ళలాగా ఒకడు, తప్పించుకున్నానులే ఈ పాటికి అనేటువంటి ఒకడు. ఇలా మన జీవితాలు కొనసాగించినట్లయితే నువ్వు ఎక్కడ కూడా ప్రభువునందు ఆనందించలేవు. ప్రభువునందు ఆనందించడం అనేటువంటిది ఏంటంటే యు మస్ట్ బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు అంటే ఆయన శరీరంలో ఉండాలి. ఆయన శరీరం అనేటువంటి సంఘములో ఉండాలి. ఆ సంఘములో, ఆ శరీరంలో ఒక అవయవమై ఉండాలి. నువ్వెక్కడో ఉండి ఏదో చేసేస్తే మాత్రం అది ఫలించడం కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఆనందం నీకు భౌతిక సంబంధమైనటువంటిది, అది క్షణికమైనటువంటిది. వీటిలన్నింటినీ నేనేమంటాను, కృతక విద్యుత్ దీపాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ల్యాంప్స్. కానీ యేసుక్రీస్తులో కనిపించేటువంటిది ఏంటి తెలుసా? అది జీవజల నిధుల ఓట, అది లోకానికే వెలుగు బాట, అది జీవాహారపు ఏమిటది బాట, జీవాహారపు బాట, వెలుగు దీపం, నీటి ఓట. ఇన్నున్నటువంటి క్రీస్తులు ఆనందించలేనటువంటి వాడు నువ్వు ఇప్పుడు ఎక్కడెక్కడో ఆనందిస్తున్నావు అనుకుంటా. అవన్నీ కూడా ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, తుదకు నా మాంసమును నా శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో నా బోధకుల మాట నేను ఎలా ఆ రోజు వినలేదు, కొంచెమే ఎడమైంది, ఆ రోజు నేను విన్నట్లయితే నాకు ఈ శిక్ష తప్పేది. మీరు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అమెరికా దేశంలో వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు అవద్దు, నేను ఏదో చెప్తాను అనుకోబాకండి. ఒక వ్యక్తి, అతనికి మరణశిక్ష విధించబడింది, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. మరణశిక్ష విధించబడితే నేను వెళ్ళొచ్చానయ్యా అబ్బాయి దగ్గరికి, ఏడుస్తున్నాడు అమ్మ అని. ఒక పాస్టర్ గారికి, ఈయనలాంటి డానియల్ గారు లాంటి ఆయనకి చెప్పింది, నువ్వు కూడా వెళ్ళి కాస్త పరామర్శించరాయా, రేపు శుక్రవారం అబ్బాయికి ఉరిశిక్ష వేస్తారంటే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కల్లా బైబిల్ చదువుతున్నాడు అంట అతను.
ఈ పాస్టర్ గారు వెళ్ళి అడిగాడంట ఈ సేవకుడు, ఎంతకాలం నుంచి చదువుతున్నారు మీరు అని. ఏమో నేను ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ పెట్టుంది అన్నాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ సెల్లో ఇక్కడ పెట్టుంది, అది ఎవరిదో ఎవరి కోసం ఇచ్చారో నాకైతే తెలియదు అన్నమాట. అతను అన్నాడంట, ఈ బైబిలే సెల్లో పెట్టారు మంచిదే, నేను పుట్టినప్పుడు నా ఉయ్యాల తొట్టులో ఎందుకు పెట్టలా అన్నాడంట. నేను పుట్టినప్పుడు నా తల్లి నా ఉయ్యాల తొట్టులో ఎందుకు పెట్టలా, నేను ఎల్కేజీ స్కూల్కి వెళ్తున్నప్పుడు నా స్కూల్లో ఎందుకు పెట్టలా, అది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా స్కూల్లో ఎందుకు పెట్టలా, నేను సైంటిస్ట్గా ఉన్నప్పుడు నా స్కూల్లో నా కాలేజీలో నా యూనివర్సిటీస్లో ఎందుకు లేదు, ఎందుకు లేదు మీరు ఆలోచించండి. ఎవరు తీసుకెళ్ళాలి దాన్ని మీరు ఆలోచించండి. ఆ ఆనందాన్ని మీ బిడ్డలకు ఎవరు పంచాలో మీరు ఆలోచించండి. తల్లులు ఇక్కడ అనేక మంది ఉన్నారు. మీకు తెలియక కానీ మీరు కావాలనుకున్నటువంటి కోరుకున్నటువంటి వాళ్ళకి అనేటువంటి శక్తి సామర్థ్యాలు స్త్రీలకి మీకు ఇచ్చాడు. ఆదికాండం 30వ అధ్యాయం, అది మీరు చదువుకోండి, నేను ఇక్కడే చదవను, ముగింపు చేసేసి దిగిపోతాను నేను. ఆదికాండం 30వ అధ్యాయం మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 37వ వచనం నుండి చివరి వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి సహోదరులారా. ఆదికాండం 30వ అధ్యాయం 37వ వచనం నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. అన్నీ మీ చేతుల్లో పెట్టాడు. ఇవాళ క్షణం దొరికితే, విరామం దొరికితే టీవీల మీద కూర్చొని ఆ యొక్క రిమోట్స్ తీసుకొని ఇష్టం వచ్చిన ఛానల్స్ అన్నీ మార్చుకుంటూ ఇందులో ఆనందిస్తుంటే మన కుటుంబాలు ప్రభునందు ఆనందిస్తాయా? ప్రభునందు ఆనందిస్తున్నట్లేనా? ఈ పాపాలు కడగబడతాయా? ఈ పాపాలు కడగబడతాయా? సువార్థికులు ఇన్ని రోజులుగా చెప్పినటువంటి వాక్యాన్ని విన్నటువంటి మీరు, ఐ హోప్ దట్ యూ విల్ టేక్ వన్ డెసిషన్ దిస్ నైట్. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారా అనుకుంటున్నా నేను. ఎవరు రక్షింపబడినటువంటి వారు ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి జీవిస్తే మీరు కూడా ఇటు ఆనందంలో ఎల్లప్పుడూ కూడా కొనసాగుతారని నేను విశ్వసిస్తున్నా. అందరం కలిసి పొందవలసినటువంటి ఆనందంలో మాతో కలిసి మీరు పాలిభాగస్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి ఎంతో ఓపికతో 2 రోజుల నుంచి మీరు వింటున్నట్టు మిమ్మల్ని నేను చాలామందిని గుర్తుపడుతున్నా. మీరు చాలా ఓపికతో వింటున్నారు. మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నా వందనాలు.